తోమ పరిచర్య ఎక్కడ చేశారు? హల్లెలూయా. ఎక్కడ చేశారు? కొంతకాలం ఆయన మెసొపొటేమియా అనేటువంటి ఎడెస్సా అనే పట్టణంలో ఆయన పరిచర్య చేశారు. అపోస్తలులు ఆనాటి కాలంలో ఎలా వారు వేరు వేరు దేశాలకు వెళ్ళారంటే ఒక చీటీలు వేశారు. ఇది ఆసియా ఖండం, ఇది ఆఫ్రికా ఖండం, ఇది చీకటి ఖండం, ఇలా ఖండాలు ఖండాలుగా కొన్ని చీటీలు వేసి ఆ చీటీలు తీసి ఇది నీవు ఈ ప్రాంతానికి వెళ్ళాలి, నీవు ఈ ప్రాంతానికి వెళ్ళాలి అని ఆనాడు అపోస్తలులు పేతురు పెద్దలు వారు ఏం చేశారంటే చీట్లు వేసి తీశారు. తీస్తే తోమా గారికి ఆసియా ఖండం అలాగే భారతదేశం వెళ్ళమని చీటీ వచ్చిందంట. ఆయన అన్నాడు, నేను అంత దూరం వెళ్ళను, ఈ చుట్టుప్రక్కలే సువార్త ప్రకటిస్తానని కొంతకాలం అక్కడే దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉన్న తరువాత ఇండియాలో పంజాబ్ దేశంలో గాంధారం అనేటువంటి ప్రాంతంలో ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు చక్క పనిచేసేటువంటి వారిని, నైపుణ్యం కలిగిన పనిచేసేవారు కావాలి అని చెప్పి ఆయన తన దగ్గరున్న మంత్రికి మన దేశంలో చెక్క పని బాగా నైపుణ్యత గల పనివానిగా వారు కావాలి, వారిని చూడండి అని అంటే ఈయన దేశమంతా తిరిగాడంట. అయితే ఆయన కోరుకున్నట్లుగా పనిచేసేటువంటి వారు ఆ మంత్రి గారికి కనపడలేదంట. ఏ దేశంలో కనపడలా? మన ఇండియాలో కనపడలా. తర్వాత ఇంకా ఈ దేశం కాకుండా మరొక దేశం వెళ్ళారు, అక్కడ కూడా కనపడలా. ఇలా తిరుగుతూ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఆగారు. ఆ ఇశ్రాయేలు దేశంలో ఈ శిష్యులు ఒక ఓడను తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడ ఎలా ఉందంటే చాలా అందమైనదిగా కనపడిందంట. ఈ ఓడ ఎవరు తయారు చేశారంటే తోమా గారు తయారు చేశారు అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు తోమా గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా రాజుగారు రమ్మంటున్నారు, నీకు ఎంతైనా ఖర్చు పెడతానంటున్నారు, నీవు ఎక్కడికి రావాలంటే భారతదేశం రావాలి అన్నది. ఇప్పుడు భారతదేశం రావాలంటే అయ్యా నాది కాదు నాయకత్వం, నా మీద కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడగండి అని చెప్పేసి వారు ఎవరి దగ్గరికి పంపించారంటే పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. ఇదిగో తోమా గారిని మేము ఇండియా తీసుకువెళ్తాం, మరి మీ ఉద్దేశాలేంటి అని అడిగినప్పుడు, ఓ తప్పకుండా మీరు తోమా గారిని ఇండియా తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు తోమా గారికి బలు పెరిగిందనమాట. ఏం బలు పెరిగింది? నాకు చీటీ వచ్చింది ఎక్కడ? నేను వెళ్ళవలసిన ప్రాంతం ఏది? ఇండియా. కానీ నేను ఇక్కడే ఉన్నాను. కానీ దేవుడు నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, కానీ దేవుడే నన్ను తీసుకువెళ్తున్నాడని గ్రహించి ఇక సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా బయలుదేరారు. బయలుదేరిన తరువాత ఆనాటి కాలంలో సముద్ర ప్రయాణమే. ఆ చెన్నై ప్రాంతంలో మైలాపూర్, మద్రాసు దగ్గర మైలాపూర్ అనేటువంటి ఆ ప్రాంత వాడరేవు దగ్గరికి వారు చేరుకుంటూ ఉన్నారు. అది ఉదయకాలం, సూర్యుడు అరుణోదయ కాలం. ఉదయకాలం సూర్యుడు అస్తమిస్తుగా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ ఉదయిస్తూ ఉన్న ఆ సమయంలో అక్కడ కొంతమంది బ్రాహ్మణ పూజారులు ఏం చేస్తూ ఉన్నారంటే వారు దేవునికి సూర్య నమస్కారం చేసి ఆ చేతులతో ఆ నీళ్ళు ఏం చేస్తున్నారంటే పైకి దోషులతో దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. ఆయన పడవలో వస్తూ ఉన్నాడు. ఏది?
తోమా గారు పడవలో వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న ఆ మంత్రులు అడిగాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బ్రాహ్మణులు ఏం చేస్తూ ఉన్నారంటే సూర్యునికి నమస్కారం అంటే దేవునికి నమస్కారం చేసి వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఆ నీళ్లను సమర్పిస్తున్నారు అని చెప్పారు. సరే, దేవునికి నీళ్లు సమర్పిస్తూ ఉన్నారు, మరి నీళ్లు దేవుడు తీసుకోలేదు కదా అన్నాడంట. ఏమన్నాడు? ఆ నీళ్లు సమర్పించారు కానీ దేవుడు నీళ్లు తీసుకోలేదు కదా అన్నాడంట. వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ఇప్పుడు దాకా మీరు నమస్కారం చేశారు కదా, మరి మీ దేవుడు నీళ్ళు ఎందుకు తీసుకోలేదు అని ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు వారితో. నా దేవుడు ఆ నీళ్లను తీసుకుంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నా దేవుడు ఆ నీళ్లను తీసుకుంటాడు. అప్పుడు ప్రార్థన చేసి ఆయన దోషుల్లో నీళ్ళు తీసుకుని యేసుక్రీస్తు నామంలో ఇవి పైకి వెళ్ళనుగా కానీ పైకి ఇట్లా విసరగానే ఆ నీళ్లు కాస్త పైకి వెళ్ళిపోయినాయి అంట. హల్లెలూయా. మొట్టమొదటి అద్భుతం, ఆయన భారతదేశంలో అడుగు పెట్టిన వెంటనే ఎవరు నమ్మారో తెలుసా? బ్రాహ్మణులు దేవుణ్ణి అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా మా దేవుడి కంటే ఈ దేవుడు శ్రేష్టమైన వాడు, ఆ నీళ్లు ఎలా పైకి వెళ్ళే ఇప్పటికీ తెలియదు వాళ్ళకి. ఆశ్చర్యం, ఈ దేవుడే గొప్పవాడు అని చెప్పి ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఏ పని కోసం పిలిపించాడు? ఒక అందమైన చెక్క కట్టడానికి కొరకు ఆయన్ని పిలిపించాడు. ఇక ఆయన పిలిపించి రాజు దగ్గరికి వెళ్ళి, కట్టడానికి సిద్ధంగా ఉన్నావా అని అన్నాడు రాజు. అయ్యా, సిద్ధంగానే ఉన్నానని చెప్పాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అనుకున్నాడు రాజు, నేను ఆ అందమైన ఒక కట్టడాన్ని నేను చూస్తానయ్యా అని చెప్పి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజా, తయారవుతూ ఉంది, ఇప్పుడే అది కనపడదు అని చెప్పాడంట. వెంటనే సరే రాజు విరమించుకున్నాడు. అలా కొన్ని నెలలు గడుస్తూ ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే బయటికి వెళ్తూ ఉన్నాడు, దేవుని గురించి వాక్యాన్నే బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఎంతవరకు వచ్చింది, నువ్వు కట్టాలనుకున్న ఆ కట్టడ, ఆ అందమైన ఆ చెక్క గృహం, ఇల్లు అన్నాడంట. రాజా, నేను చూపిస్తాను రండి అని చెప్పి ఒక పొలం వైపు తీసుకువెళ్తా ఉన్నాడు. పొలం వైపు తీసుకుని కొంచెం దూరం వెళ్ళారు. ఏంది ఆ అందమైనది ఏమి కనపట్టలేదే, పొలాల్లో అన్నావు కదా అని, రాజా ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాలి, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి అన్నాడు. అలా కొంచెం దూరం తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసి, రాజా అదిగో ఆకాశంలో చూడండి, ఓ చక్కని ఇల్లు కట్టబడింది అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఇల్లు కట్టబడింది అన్నాడో ఆడో చక్కని ఇల్లు కనపడతా ఉంది. అది బంగారపు ఇల్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రాజుతో తోమా గారు మాట్లాడుతూ ఉన్నారు, మనం కట్టుకునే ఇల్లు అయ్యా కూలిపోతాయ్యా, మనం కట్టుకునే ఇల్లు స్థిరమైనవి కాదు. ఒకవేళ చెక్కతో కట్టినా, ఒకవేళ ఏ మెటీరియల్తో కట్టినా అవి ఒక రోజు కూలిపోతాయి. కానీ అయితే నా యేసయ్య కట్టే ఆ ఇల్లు ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని సువార్త చెప్పి అప్పుడే ఆ రాజు దేవుని అంగీకరించాడు. హల్లెలూయా. అప్పుడు తోమా గారి దేవుడే దేవుడు అని చెప్పి ఆ రాజు దేవుని నమ్ముకున్న తరువాత ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. తోమా గారు ప్రకటించే యేసయ్య ఈ ప్రాంతమంతా ప్రకటించబడాలి, ఈ ఇండియా దేశం మొత్తం ప్రకటించబడాలి అని తోమా గారికి ఆయన్ని ఎవ్వరు ఏం చేయడానికి అవకాశం లేకుండా ఒక పత్రాన్ని జారీ చేసి పంపించారు. అలా చెన్నై పట్టణంలో ఆయన 7 సంఘాలు కట్టాడు. హల్లెలూయా.
ఈరోజు మన దగ్గర దేవుని వాక్యం ఉంది అంటే ఆనాడు ఆయన 1900 మనం 2021 సంవత్సరంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మన కోసం ఎప్పుడొచ్చాడు తెలుసా? క్రీస్తు శకం 49వ సంవత్సరంలో ఇండియా దేశానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఒక గృహలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత ఆయన ఒక రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ గృహలో ఉండి ఆ రాత్రి ఎలా అయినా క్రైస్తవేతరులు ఈయన్ని చంపాలి అని చెప్పి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి రావట్లేదు. ఆయన ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నాడు. ఆ రోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెనకాలుగా వెళ్ళి ఆయనను బళ్ళెముతో పొడిచి ఆయన చంపారు. నేటికి సజీవ సాక్ష్యాలు చెన్నై ప్రాంతంలో సెయింట్ థామస్ మౌంట్ దగ్గర నేటికి అవి ఉన్నాయి. గతించిన ఒక 5 సంవత్సరాల క్రిందట నేను చెన్నై మొదటిసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని ఒకసారి చూసి వద్దామని అక్కడికి వెళ్ళి వాటిని చూచి, ప్రభువా, నీ కొరకు ప్రాణం పెట్టిన వారున్నారు, నీ కొరకు ప్రాణాన్ని సహితం అపోస్తులుగా పిలువబడిన వారు అందరూ కూడా యేసయ్య కొరకు ప్రాణం పెట్టారు. పౌలు గారు, తోమా గారు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగారో, కానీ మన ప్రాంతం కొరకు, మన దేశము కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడం అనేది ఎంతో గొప్ప విషయమో కదా. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి చనిపోతే ఎంత గంభీరంగా ఆయన తీసుకువెళ్తారు కదా. ఆయన శిష్యులు లేరు, లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి వారు లేరు. అయితే దేవుని కొరకు అతసాక్షులుగా, దేవుని కొరకు ప్రాణము పెట్టేవారుగా ఆ శిష్యులు ప్రాణం పెట్టారు. కాబట్టే నేడు మన దగ్గరికి ఈ సువార్త వచ్చింది. ఈ సువార్త వచ్చింది అంటే వారు మన కొరకు ప్రాణాన్ని త్యాగము చేశారు. కాబట్టి ఒకవేళ వారు మా ప్రాంతాన్ని విడిచి రాము, మేము వెళ్ళము అంటే ఈరోజు మన దగ్గరికి ఈ సువార్త వచ్చేది కాదు. వారు చేసిన త్యాగం, వారు చూపిన ధైర్య సాహసాలే మన భారతదేశంలో ఎంతోమంది రక్షణలోనికి తీసుకురావడానికి గొప్ప కారణం. చాలామంది అనుకుంటున్నట్లుగా ఏదో మాదిగోళ్ళ దగ్గరికి దేవుని వాక్యం రాలేదు. ముందుగా ఎవరి దగ్గరికి వచ్చింది? బ్రాహ్మణ్స్ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. తర్వాత కాలాల్లో మిషనరీలు రావటం వలన వారికి ఏదో విధంగా సహాయం చేస్తే వాళ్ళు దేవుని అంగీకరిస్తారులే అన్న అపోహలో కొట్టుకుపోయింది. కానీ మొదటిగా దేవుని నమ్మింది బ్రాహ్మణ్సే. కాబట్టి ఈరోజు పౌలు గారి తోమా గారి జీవితంలో ఆయన మనకేమి నేర్పిస్తున్నాడంటే, ఆయన అన్నాడు కదా, చనిపోవటానికి కూడా ఏమన్నాడు? ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదుము అన్నాడు. నేను అనుకుంటాను ఆయన ఆ యోధయా ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాడేమో, కానీ ఆయన ఇండియా ప్రాంతానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. సరే, తోమా గారి జీవితంలో మనం ఏమి నేర్చుకుందాం? మనం ప్రాణం పెట్టేంత వారంగా కాకపోయినా క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించగలమా? ధైర్య సాహసాలు కలిగి దేవుని ప్రేమించే వారిగా, తెలియని విషయాలు తెలుసుకుంటూ తెలియని వారికి మనం చెప్తూ విశ్వాసముతో మన జీవితాన్ని కొనసాగించగలిగితే అనేక నివాసాలు, ఆ బంగారు నివాసములో నీవు నేను ఉండాలని ఆనాడు అపోస్తులు ప్రాణం పెట్టగలిగారు. కాబట్టి ప్రభువా, ఈరోజు నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను, విశ్వాసంతో జీవిస్తాను, విశ్వాసంతో నేను ఆ జీవితాన్ని ముగిస్తానని చెప్పగలిగితే తప్పక దేవుడు మనల్ని బలపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించండి. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు.
దేవా, ఈ మధ్యాహ్న వేళ మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రమయ్యా. తోమా గారు భారతదేశానికి ఎలా వచ్చారో, ఎలాంటి అద్భుతాలు చేశారో, ఎంతమందిని ప్రభావితం చేశారో, ఈరోజు మా ప్రాంతంలో ఈ సువార్తను మేము ప్రకటించుకుంటున్నాము అంటే, ఆనాడు తోమా గారిని మీరు ఇండియాకి పంపించి ఉండకపోతే మేము నశించిపోయేవారు, మేము దేవుని ఎరుగకు ఉండేవారు, నిజరక్షకుని తెలుసుకోలేనటువంటి స్థితిలోనే ఉండేవారు. మా దేశం కోసం, మా ప్రాంతం కోసం కొంతైనా భారం కలిగి మేము ముందుకు వెళ్ళాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రం. ఆ మార్గం ఏంటో, ఆ అడ్రస్ ఏంటో అవును మాకు తెలిసింది ప్రభువా. ఆ మార్గంలో మేము నడుస్తూ మరి కొంతమంది నడిపించడానికి సహాయం చేయి. ఈ సమయంలో వాక్యమైన బిడ్డను తోమా గారి వలె ధైర్యం కలిగి ఉండడానికి, నిన్ను ప్రేమించేవారిగా తెలియని విషయాలు తెలుసుకుంటూ విశ్వాసముతో జీవిస్తూ నీ రాజ్యము కొరకు సిద్ధపడేవారిగా సమకూర్చి సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీ బలమైన హస్తము తోడుగా ఉంచి నడిపించమని, మీ బిడ్డలందరినీ బలపరచమని, మీ మాటల చేత తృప్తిపరిచే సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.